సంగారెడ్డి ఏరో వార్డ్ కల్వకుంటలో శ్రీ దుర్గామాత విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ బోయిని విజయలక్ష్మి శేఖర్, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వేద పండితుల సమక్షంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలతో దేవతా స్థాపిత పూజ, యంత్ర స్థాపిత శ్రీ దుర్గామాత విగ్రహం పునః ప్రతిష్టాపన అనంతరం ధ్వజస్తంభం ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. శ్రీ దుర్గామాత ఆలయంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో వేద పండితులు నిర్మలా జిగ్గారెడ్డిని సన్మానించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగిన ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని సహకరించిన స్థానిక కాలనీ పెద్దలకు, మహిళలకు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. 16వ తేదీ వచ్చే ఆదివారం రోజున శ్రీ దుర్గామాత నూతన విగ్రహం ప్రతిష్టాపన చేసిన సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని అన్నారు. మెయిన్ పేర్లు స్కూళ్ళ పేర్లు ఉంటాయి కదా, స్కూళ్ళ పేర్లు ఒక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఉదయం 11:11 కల్వకుంట యందు దుర్గామాత విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం కనుల విందుగా అందరూ భక్తుల సమక్షంలో పునః ప్రతిష్టాపన జరిగింది. కావున ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు మరియు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా పాత్రలకు కాగలరని, అలాగే వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించి నాకు ఆలయ కమిటీ సభ్యులు అందరి తరపున నేను కోరుతున్నాను. అలాగే
16వ తారీఖు ఆదివారం, వచ్చే ఆదివారం రోజు బోనాలు ఉన్నాయి అమ్మవారికి. కావున కల్వకుంట ప్రజలందరూ మరియు శాంతినగర్ ప్రజలందరూ అధిక సంఖ్యలో బోనాలు తీయగలరని ఆలయ కమిటీ సభ్యుల తరఫున నేను మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదములు. మొట్టమొదటిసారిగా దుర్గా భవాని టెంపుల్ ప్రారంభోత్సవము పునఃప్రారంభోత్సవం జరిగింది. మొన్న గణపతి హోమము, చండీ హోమం నిన్న, ఈరోజు దుర్గామాత ప్రతిష్ట, గజస్తంభం ప్రతిష్ట జరిగింది. భక్తులు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. మాకు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా జరుపుకోవాలని, ఇంకా హనుమాన్ టెంపుల్ కట్టేది ఉంది, ఇంకా ఏదన్నా మనము ఇటువంటి టెంపుల్ కట్టాలని అందరు ముందుకు రావాలని మా విన్నపం. ఎంతమంది పబ్లిక్ వచ్చారు? 1000-1500 మంది భక్తులు దర్శనాలు చేసుకోవడం జరిగింది. అధిక సంఖ్యలో దర్శనాలు చేసుకోవడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో కోడినామ సంవత్సర పాల్గొన శుద్ధ దశమి ఆదివారం రోజు నాడు ఉదయం 11:11 అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం వీణుల విందుగా సమస్త దేవీ దేవతల సమక్షం లోపల ఆదిపరాశక్తి ప్రతిష్ట కల్వకుంట గ్రామంలో పునఃప్రతిష్టా కార్యక్రమం జరగబడింది. దీనికి అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, సర్వ దేవీ దేవతలు అందరూ విచ్చేసేసి, గ్రామస్తులు కూడా అందరూ విచ్చేసేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినారని చెప్పేసి తెలిపేందుకు చాలా సంతోషిస్తున్నాను. లోకాల సమస్త సుఖినో భవంతు. బోలో దుర్గా మాతాకి జై. గత 3 రోజులుగా కల్వకుంటలో ఉన్నటువంటి దుర్గమ్మ గుడి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి రోజు సకల దేవత ఆహ్వానము, అదేవిధంగా గణపతి హోమము ఇవన్నీ జరిగినాయి. నిన్ననేమో చండీ హోమం జరిగింది. ఈరోజు దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ పునర్ప్రతిష్ఠ గావించబడింది. అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ గిట్ట జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఊర్లో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం వచ్చి వారి వారి బంధువులను పిలిపించి ఈ యొక్క వేడుకను రంగరంగ వైభవంగా చాలా సుందరంగా ఈ యొక్క ఏరియాను, ఈ యొక్క గుడి ముంగట మంచి పచ్చని పందిళ్ళ మధ్యన అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ఆలయ కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించి ఊరుకు చాలా శోభదిచ్చినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.